వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యుని మనం ప్రత్యక్ష దేవునిగా భావిస్తాము. కానీ నేడు వైద్యులు మనిషిని ఒక వస్తువుగా భావించి వ్యాపారం చేయడం ప్రారంభించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్ జంట నగరాలలో విజయవాడ కేంద్రంగా డాక్టర్ నమ్రత సృష్టి కేంద్రాన్ని ప్రారంభించి పూర్తిగా వికృత చేష్టలు చేసి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. సరోగసి ద్వారా పిల్లలకు జన్మ ఇప్పిస్తానని చెప్పి వేరేటోళ్ళ ద్వారా పుట్టిన పిల్లల్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా అనైతికమైన చర్య. ఎందుకంటే సరోగసి ద్వారా ఏదైతే కండిషన్స్ రూల్స్ ఉంటాయో వాటిలో ఏ ఒక్కటి కూడా ఆ నిబంధనలు పాటించకుండానే డాక్టర్ నమ్రత చాలా దుర్మార్గపు చర్యలకు పాల్పడి ఈ రోజున ఒక పెద్ద మోసం చేసి ఆ యొక్క పిల్లలేని దంపతులను చాలా వరకు చీట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లల కోసం ఈ యొక్క యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అనేది సికింద్రాబాద్లో వాళ్ళు సంప్రదించడం జరిగింది. అప్పుడు 40 లక్షల రూపాయలు వారి దగ్గర తీసుకొని రాజస్థాన్ దంపతుల దగ్గర మరి వీర్యాన్ని అండాన్ని సేకరించి అద్దె గర్భం ద్వారా పిల్లకు జన్మనిస్తామని చెప్పి అస్సాంకు చెందిన ఒక దంపతుల దగ్గర పుట్టిన బిడ్డను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వీరి ద్వారా వచ్చిన వాళ్ళు కాకుండా వేరేటోళ్ళ ద్వారా వచ్చిన గర్భంతో పిల్లను ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా అనైతికమైన పనులు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఈ విధంగా తీసుకొని పూర్తిగా మోసం చేస్తున్నారు. దీని గుట్టు రట్టు జరగడం జరిగింది. పోలీసు వారు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పూర్తిగా దాడులు చేసి ఎక్కడికక్కడ వీరి యొక్క చేస్తున్న అనైతిక కార్యకలాపాలను పూర్తిగా వీరు ప్రజల్లోకి పెట్టడం జరిగింది. ఇలా ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను మోసం చేస్తున్న ఈ పెద్ద మెడికల్ మాఫియా ముఠా ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిలువరించవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మాఫియా అనేది, ఇది మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. చాలామందికి దీంట్లో హస్తం కూడా ఉన్నది. ఎందుకంటే చాలామంది ఇండియాలో పిల్లలు లేని దంపతులు చాలామంది ఉన్నారు. వారి యొక్క ఆసరా చేసుకుని మీకు సరోగసి ద్వారా పిల్లలను మేము ఇస్తామని చెప్పి ఆ యొక్క ఐవీఎఫ్ ద్వారా సరోగసి ద్వారా వీరికి ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి, అలా కాకుండా దానికి విరుద్ధంగా యాచకుల నుంచి, యువకుల నుంచి, అదేవిధంగా బిచ్చగత్తల నుంచి సేకరించిన అండాలు వీర్యాలతోటి వీరు ఈ విధమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద మోసం. ఈ యొక్క మోసానికి వారు తగినంత శిక్ష వారు ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకా మోసపోతూనే ఉన్నారు జనాలు. మీరు ఎప్పుడైనా కానీ ఒక హాస్పిటల్ని మీరు సంప్రదించినప్పుడు నిజంగా దానికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంక్వైరీ చేసినప్పుడే దాని గురించి మీరు స్టెప్ తీసుకోవడం ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు పూర్తి స్థాయిలో వారి యొక్క ఆర్థిక స్థితిని మొత్తం చేజార్చుకున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం వైద్య సిబ్బంది ఏదైతే ఉన్నదో వారి యొక్క నిర్లక్ష్యం కూడా, గవర్నమెంట్ కూడా చేష్టలుడికి చూడడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉండాలి. నిజంగా హాస్పిటల్లో సరైన వసతులు ఉన్నాయా, సరైన అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా ఎంతోమంది క్లినిక్లు ప్రారంభిస్తున్నారు. ఆర్ఎంపీలు అయితే వారు పూర్తిగా, ఎందుకంటే అసలు వారికి అనుమతి లేకుండానే వారు బోర్డులు పెట్టుకొని ఈ యొక్క వ్యాపారం చేస్తున్నట్టే దీనికి ఎంత పెద్ద స్థాయిలో ముడుపులు ముడుతున్నాయో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ రోజున నమ్రత సాగించిన అరాచకాలు ఇంత అంత కాదు. పూర్తిగా ఒక బ్యాచ్ను పెట్టుకొని అన్ని రాష్ట్రాలల్లో, అన్ని జిల్లాలల్లో కొన్ని ఏజెన్సీలను పెట్టుకొని ఈ విధంగా సాగిస్తున్న ఈ దమనకాండ ఇది పెద్ద మాఫియా ముఠాగా ఏర్పడింది. ఎందుకంటే ఇలా మోసం చేసి ప్రజల్ని ఏమార్చి వారికి ఏదైతే కోరికలు ఉంటాయో వారికి పిల్లలు లేరన్న ఒక సాకును చేసుకొని ఇంతగా మోసం చేసిన ఆ యొక్క ఇన్ఫెర్టిలిటీ యూనివర్సల్ సృష్టి ఇట్లా పెట్టి అనేకంగా ఇదివరకు కూడా ఆమె మీద అనేక కేసులు నమోదైనాయి. 1990లో ప్రారంభించింది, 2021లో ఈమెది క్యాన్సర్ కూడా రద్దు కూడా చేశారు. కాబట్టి ఈ యొక్క నమ్రత సాగించిన అరాచకాలు ఇంత అంత కావు. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కోవాలి. ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, ఇదే ఫేకా? ఎందుకంటే పైనుంచి కింది దాకా అన్నీ కూడా కమిషన్లు, కమిషన్లు. ఈ మెడికల్ మాఫియా మూట ఒకరి నుంచి ఒకరు ఈ విధంగా దోచుకోవడమే మొత్తం వ్యాపారమయం అయిపోయింది. వైద్య రంగం పూర్తిగా వ్యాపారం అయిపోయింది. దీన్ని ఎక్కడికక్కడ ప్రజలే అప్రమత్తమై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.